నమస్తే అండి తెలుగు ప్రజలకు. అరే మొన్నటి నుంచి ఒక చర్చ జరుగుతుంది. మందుల సామ్యుల్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్లో మాటలు, మందుల సామ్యుల్కు కొందరు నిన్న ఒక ప్రెస్ క్లబ్లో కూడా మరి కదిరే కృష్ణ లాంటి వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిర్రు. అసలు మరి మందుల సామ్యుల్ కరెక్టా లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ కరెక్టా, వాళ్ళ మధ్యలో మరి జరుగుతుంది. మరి మందుల సామ్యుల్ గారు అట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు, లేదంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అట్లా ఎందుకు మాట్లాడుతున్నారు, దీని మీద ఎన్ఎస్యు లీడరు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మనతో పాటు అందుబాటున్నాడు. నమస్తే, మీ గురించి చెప్పండి, తర్వాత మనం. అన్న, నా పేరు మోహన్. ఇక్కడనే నాది పీజీ అయిపోయింది. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఎన్ఎస్యూలో నేను పనిచేస్తున్నాను. ఇంతకుముందు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. ఇప్పుడు ఇక్కడ ఓయూ కమిటీకి ఆశిస్తున్నాను. ఎక్కడ మీది? ప్రాపర్ నల్గొండ. మాది నల్గొండ టౌనే మాది. ఓకే. మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సరే, ఇప్పుడు వెంకటరెడ్డి గారిని ఏదో మరి అంటుండు మందుల సామ్యుల్, ఏదో రోడ్ల కోసం డబ్బులు అడిగినా తిరిగినా నా కాళ్ళు అరిగిపోయినాయి, చెప్పులు అరిగిపోయినాయి. అవునన్న, ఆయన మంత్రి, ఈయన ఎమ్మెల్యే, తిరగాలి దాంట్లో చేసేది మాది కాదన్నా. ఇప్పుడు ఆర్ఎండ్బి శాఖ మంత్రి దగ్గరికి పోయి రోడ్లు అడగాలి, మరి చీఫ్ మినిస్టర్ కాడికి పోయి అడగొద్దు, ఇంకో మంత్రి కాడికి పోయి అడగొద్దు. మరి మంత్రి కాబట్టి పోయి కాదు. మరి చాలా మంది మంత్రులు ఉన్నారన్న, మరి ఏ మంత్రిని విమర్శించలే అంటే వాళ్ళందరూ సహకరిస్తూ నేను ఒక్కడే సహకరిస్తలేడా అనేది క్వశ్చన్. మందుల సామ్యుల్ గారు తన స్థాయిని మర్చిపోయిండు. ఫస్ట్ ఆయన ఏ రోజు ఏ పార్టీలో పనిచేసిండు, ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, కాంగ్రెస్ కోసం ఆయన జీవితం అర్పించినామని చెప్పి ఏం అర్పించిండు అన్న. ఆయన వచ్చి 3 ఏళ్ళు కాటే, నిన్న 3 ఏళ్ళు అయిందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 3 ఏళ్ళు కాలేదు. ఆయన పార్టీ అధికారంలో వచ్చే 2 నెలల ముందర వచ్చిండు. ఆ రోజు కూడా నేనే సీనియర్ రాజగోపాల్ రెడ్డి గారి కంటే అంటుండు. ఏ విధంగా సీనియర్? 2009లో ఇదే భువనగిరి పార్లమెంట్ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిన రోజు మందుల సామ్యుల్ ఎక్కడున్నాడు? కాంగ్రెస్లో లేడా? ఎక్కడున్నాడు? అసలు కాంగ్రెస్లో కాదు, నాకైతే తెలియదు ఆయన ఎవరు. అంతేనా? మీకు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు అన్న. ఎందుకంటే ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో, నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడే నల్గొండ నుంచి ఒక పెద్ద ఉనికిడి. ఆ రోజు వివేక్ గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇక్కడున్న అంజన్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, వీళ్ళు నిరంతరం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు. వాళ్ళు భువనగిరి పార్లమెంట్ అనేది చాలా పెద్ద పార్లమెంట్, మీకు తెలిసి ఉండొచ్చు. చాలా పెద్ద. ఆ పెద్ద పార్లమెంట్ లో తుంగతుర్తి అనేది ఒక నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి ఇవాళ ఈయన ఎమ్మెల్యే అయ్యిండు. దానికి ఈయన ఏదో నేను తెలంగాణ తెచ్చినట్టు ఎందుకు ఫీల్ అవుతుండో నాకేం అర్థమవుతలేదు. ఓకే. ఇప్పుడు భువనగిరి పార్లమెంట్కి ఎందుకు వస్తారు తుంగతుర్తి? అవునుగా. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా అక్కడ ఎంపీగా పనిచేసిండు అన్నట్టు. పనిచేసిండు. అప్పుడు ఆయన ఆ రోజు మందుల సామ్యుల్ ఎవరో కూడా తెలియదు, నాకైతే తెలియదు. లేడా కాంగ్రెస్ లో? కాంగ్రెస్ లో కాదు, అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో కేసీఆర్ ఆయనకు ఏదో చిన్న వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు, దానికే ఆయన పెద్ద ఫీల్ అవుతుండు. దాని కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి గారిని ఎస్సీ నియోజకవర్గాలలో మీ పెత్తనం ఏంది? మీకు రాజకీయంగా డప్పు కొడతా, మిమ్మల్ని మళ్ళా గెలవనీయను. ఒక ఎమ్మెల్యే మాటలు అంటే డప్పు కొడతాను, దేనికి డప్పు కొడతాను నేను? రాజకీయంగా వీళ్ళని సమాధి డప్పు అంటూ, రాజకీయ సమాధి అంటే ఆయన అసలు ఫస్ట్ ఆయన సమాధికి డప్పు ఎవరు కొడతారో ఆయన ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తుంగతుర్తిలో రేపు బై ఎలక్షన్ రాకుండా చూసుకోవాలని నేను చెప్తున్నాను. బై ఎలక్షన్ ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బై ఎలక్షన్ వస్తుంది. రేపు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ ఎమ్మెల్యేనే? మా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే మమ్మల్ని తిట్టింది కాబట్టి చెప్తున్నాను నేను. ఇది వేరే ఎమ్మెల్యే అయితే ఇప్పటికి మూతి పనులు రాలగొట్టి హాస్పిటల్లో వండేటోళ్ళు. వేరే ఎమ్మెల్యే అయితే మా రాజగోపాల్ రెడ్డి గారి గురించో, కోమటిరెడ్డి గారి గురించో ఇంకోటి తిరిగితే మీరు ఇంత సేపు ఓపికగా ఉండకపోతుండే. మా ఎమ్మెల్యే కాబట్టి ఇంకా క్షమాపణ చెప్తాడేమో అని వారం రోజుల నుంచి చూస్తున్నా. ఈరోజు వారం రోజుల తర్వాత కూడా ఈరోజు నేను మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, ఇంతవరకు వారం రోజుల నుంచి ఆయన ఎక్కడైనా ఇంకా ఆయన అహంకారాన్ని తగ్గించుకొని క్షమాపణ చెప్తాడని అనుకున్నా, ఇంకా తగ్గట్లేదు. మరి ఆయన ఏం చూసి మురుస్తున్నా? సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ క్షమాపణ చెప్పాలని పెట్టి, దేనికి చెప్పాలి కోమటిరెడ్డి బ్రదర్స్ క్షమాపణ? నేను 2 నెలల కింద పార్టీలకు తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసినందుకు, వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకున్నందుకు, వాళ్ళు నీకు అండగా ఉన్నందుకు క్షమాపణ చెప్పాలి కోమటిరెడ్డి బ్రదర్స్. నీకు ఎవరో నియోజకవర్గంలో చనిపోతే పరామర్శించిర్రు, నా నియోజకవర్గంలో పరామర్శించడానికి వాళ్ళు ఎవరు? అవునన్నా, నువ్వు నిన్న 2023లో ఎమ్మెల్యే అయినావు. వాళ్ళు ఎప్పటి నుంచో 2000 కోమటిరెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తుంగతుర్తి, నల్గొండ జిల్లాల అన్ని నియోజకవర్గాలతోటి వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. చనిపోయిన దగ్గర రాజకీయం చేయడం ఏంటి? చిల్లరగా మందుల సామ్యుల్గా నాకేం అర్థమైతలేదు. అంతేనా? ఒక వ్యక్తి చనిపోతే ఇప్పుడు మీరు కూడా ఒక వ్యక్తి చనిపోతే చూడడానికి వెళ్తారు. ఎందుకు వచ్చినావు అని అడుగుతుంది. ఏం సంస్కారం అసలు? అంటే చెప్పి రావాలి ఒకరు చనిపోతే? నాకు ప్రోటోకాల్ ఉంటుంది. నేను దళిత ఎమ్మెల్యేని కాబట్టి నాకు అవమానం చేసిర్రు, నాకు అన్యాయం చేసిర్రు అంటే ఏదో శంకుస్థాపన దగ్గర కుర్చీ వేయలేకపోతున్నావు, ఏదో ఫ్లెక్సీలో ఫోటో వేయకపోతే పంచాయతీ పెట్టుకునేది చూసినాం. కానీ సావు కూడా చెప్పి రావాలని ఎమ్మెల్యేని మాత్రం ఈయననే చూస్తున్నాను నేనైతే.
ఇంతవరకు ఎవరిని చూడలే. మరి భవిష్యత్ తెలంగాణ ఫస్ట్ తమ్ముడు వచ్చి పరామర్శించిపోయిండు, తర్వాత అన్న వచ్చి పరామర్శించిపోయిండు. అవునన్నా, వాళ్ళు అసలు ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరు చనిపోయినా పోయి పరామర్శిస్తున్నారు. అసలు నేను ఇక్కడ నేనే కింగు, నా నియోజకవర్గానికి నేనే నా రాజు. ఎవ్వరు కింగు కాదు. ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో ఓట్లు వేసి ఎండుకుంటేనే అది కూడా 5 ఏళ్ళకే ఎమ్మెల్యే. ఆ కోమటిరెడ్డి బ్రదర్స్ 30 ఏళ్ళ నుంచి నల్గొండలో కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నారు. నువ్వు జెండా మోస్తున్నా, నువ్వు అంటున్నావు పెత్తనం చేస్తుర్రు, డామినేట్ చేస్తుర్రు అని పెత్తనమా? మరి అదే అంటుండగా మందుల సామెలు. అంటే 30 ఏళ్ళ నుంచి ఒకటే జెండా పట్టుకొని కార్యకర్తల్ని కలుపుకుంటూ పోతుంటూ వాళ్ళకి ఏ ఆపద వచ్చినా చూసుకుంటూ చదువుకి కానీ వైద్యానికి కానీ విద్యకు కానీ చూసుకునేటోళ్ళు పెత్తనం చేసుకుంటే మీ నియోజకవర్గంలో మీరు చేసుకోండి, కానీ పక్క నియోజకవర్గాలలో వచ్చి సేవ చేయకూడదు అంటారు. అంటే సేవ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి ఏంది భారతదేశంలో? మరి కొత్త ఏమైనా చట్టం వచ్చిందో తెలియదు. మరి మందుల సామెల్ గారు చెప్తున్నారు ప్రోటోకాల్. నేను పిసిసి మహేష్ కుమార్ గౌడ్కు కంప్లైంట్ ఇస్తా, మీనాక్షి నటరాజన్ గారికి కంప్లైంట్ ఇస్తా, నా గురువు రేవంత్ రెడ్డి గారికి ఇస్తా. నా గురువే నాకు అన్ని చేసిండు, అసలు ఈయన సహకారమే లేదు, ఈయన వల్ల నాకు ఒక్క ఓటు పడలేదు అంటుండు వీళ్ళిద్దరి వల్ల. చాలా తప్పన్న. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులలో 10 ఏళ్లలో ఉన్న బీఆర్ఎస్ యాంటీ ఇన్కంబెన్సీ, అది గాదర్ కిషోర్ గారి మీద కావచ్చు, కేసీఆర్ గారి మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ తోటి కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా అది కోమటిరెడ్డి బ్రదర్స్కి పోతుందనే మిగతా నల్గొండ జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీలలో కార్యకర్తలు ఓటేస్తారు. ఈయన మోహన్ జోషి కాదు. ఇప్పుడు స్థాయిలో ఆయన ఏందన్నా, ఆ టికెట్ నాకు ఇచ్చిన నేను గెలిచేటోని, మీకు ఇచ్చిన మరి ఏంది? ఇప్పుడు ఆయన ఏమంటుండే తెలుసా? మేము యువకులం కాదా? మేము ఫైట్ చేయలేదా పార్టీ కోసం? చేసిరా కాదంటే, కానీ ఆయన ఏమన్నా నాకన్నా జూనియర్ మందుల సామెల్ కాంగ్రెస్ పార్టీలో మీకంటే. మరి కాంగ్రెస్ పార్టీలో నేను ఎప్పటి నుంచి తిరుగుతున్నా? ఆయన మొన్న వచ్చిండు 3 ఏళ్ల కింద. అసలు మరి మీలాంటి వాడికి టికెట్ ఇవ్వక మరి ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఆయన ఏమంటుండే, ఇంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉండగా నేను కేసీఆర్ వెనక తిరిగినని తెలిసి నాకు ఇచ్చిర్రంటే నాకు అంత పేరు ఉంది, అంత పలుకుబడి ఉంది, 50,000 మెజారిటీ రావడానికి కారణం నా ఒక్కడి వల్లనే అని అంటుండే ఆయన. అది ఆయన చాలా అతిగా నాకు ఇచ్చిరు కాబట్టి అక్కడ కాంగ్రెస్ గెలిచింది, లేకపోతే కాంగ్రెస్ తుంగతుర్తిలో ఓడిపోయేది వేరే వాళ్ళకి. ఇప్పుడు రాజీనామా చేయమని మరి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయమని మరి ఆయన అంటుండే కదా, నేను నా వ్యక్తిగతంగా గెలిచినాను, మరి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గెలవమనండి. సర్వే చేయించుకొని అధిష్టానం ఇచ్చింది. ఏ రాజకీయ పార్టీ అయినా సర్వే చేయించుకుంటారు. సునీల్ కన్గోల్ గారు కూడా సర్వే చేసిరు. సర్వే చేసిన దాంట్లో కూడా ఈయన ఒక్కరి గురించే సర్వే చేయలేదు. అక్కడ తుంగతుర్తిలో చేసిన సర్వేలలో ఈయన పేరు ఉంది. ఈయన కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే ఈయనకు ధైర్యం వస్తే పార్టీ ఇక్కడ లేబడుతుంది అనే విషయంలో వాళ్ళు చేసిరు. అట్లా రిపోర్ట్ ఇవ్వచ్చు. బ్రదర్స్ సపోర్ట్ చేస్తే మాదిగ సామాజిక వర్గం కాబట్టి అవుతుంది అని చెప్పొచ్చు. అక్కడ ఓట్ బ్యాంక్ కూడా మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి అతనికి ఇచ్చిరు టికెట్. అది మరి ఈయన కాకుండా లీడర్లే లేరు అక్కడ? ఎందుకు లేరు? కాకపోతే ప్రీతం ఉన్నాడుగా. మా ప్రీతం అన్న చాలా టాల్ లీడరు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మొదటి నుంచి కాంగ్రెస్. ఆయన ఏంటంటే ఇక్కడ ఆయన ఎస్సీ సెల్ లో పనిచేయడం వల్ల రాష్ట్రం అంతా తిరిగిండు. ఏ రోజు తుంగతుర్తి మీద నాకు ఇక్కడ కావాలి, ఇక్కడ టికెట్ కావాలని పార్టీ ఏ బాధ్యత ఇస్తే అక్కడ మొత్తం తిరిగిండు. ఎస్సీ సెల్, టీపీసీసీ ఎస్సీ సెల్ ఇస్తే రాష్ట్రం అంతా తిరిగిండు. ప్రీతంకి ఇస్తే గెలిచేదా? మరి ప్రీతం కాదన్న, నేను చెప్తున్నా కదా, నాకు ఇచ్చిన నేను గెలిచేటోనని చెప్తున్నా. ప్రీతం దానికి ఎందుకన్నా? ప్రీతం అన్న చాలా పెద్ద లీడరు. ఆయన 20 ఏళ్ళ నుంచి ఎన్ఎస్యూఏల గ్రౌండ్ లీడరు, కాలేజ్ ప్రెసిడెంట్ ఇచ్చి వచ్చినాక ఆయన లీడరు. ఆయన అవసరం లేదు. ఆ రోజు తుంగతుర్తిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరు చేయలేకపోతే వాళ్ళే ఎవరు ఇచ్చినా గెలిచేటోళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈయన ఏమంటుంటే నాకు ఇస్తేనే గెలుస్తుంది కాబట్టి నాకు ఇచ్చిర్రు, నన్ను చూసి 50,000 మెజారిటీ వచ్చిందంటే నేను ఎంతో అందరికి సేవ చేసిన, తుంగతుర్తిలో నా చెమట దారాలు పోసిన. నేను చాలా ఇంటర్వ్యూలు కూడా చూస్తున్నాను. ఇదే మందుల సామెల్ గారు చాలా ఆడియో లీగల్ ఏం చేస్తారు, నన్ను పక్కన ఎంబడి పెట్టుకొని తిరిగితే నేను గెలిచిపోతా, రాజగోపాల్ రెడ్డి గారు మందుల సామెల్ అంటే నేను గెలుస్తా, తిరుపతి మెట్ల మీద రాజగోపాల్ రెడ్డి గారు సామెల్ నువ్వు ఎమ్మెల్యే అవుతున్నా అంటేనే ఆ రోజే నేను గెలిచినట్టు అని ఫీల్ అయినా అని చెప్పిండు. చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు మందుల సామెల్ గారు. ఈ రోజు మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నా నాకేం అర్థమైతలేదు. మరి మీకు అంటే ఏమై ఉంటుంది అంటారు? మరి గెస్ ఏమయ్యేది ఏముంటుంది అన్న? నేను ఏమంటున్నా అంటే, ఒక రాజకీయ నాయకునికి కన్నా మనం ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఎక్కువ పని చేయడం నేర్చుకోవాలి. అంతే, ఎక్కువ మంది మీద ఏడవడం కాదు. మంది మీద ఏడిస్తే ఏమొస్తుంది అన్న? ఇప్పుడు మరి మొత్తం నల్గొండ జిల్లా మందుల సామెల్కి అప్ప చెప్తే కాంగ్రెస్ పార్టీ బతుకుతుందా? తప్పది. కోమటిరెడ్డి బ్రదర్స్ మన చనిపోయి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే, కొందరు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కడ రావద్దు, ఇక మన కైలాష్ నేత మందుల సామెలు వీళ్ళే మరంత ఉమ్మడి నల్గొండనే అన్న. ఏ పార్టీకైనా కార్యకర్తలు ముఖ్యం. ఆ కార్యకర్తల్ని కాపాడుకోవడంలో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇలా ఇంత పెద్ద లీడర్లు అయ్యారు. కార్యకర్తల్ని కాపాడుకోవడం వల్లనే వాళ్ళకి ఈరోజు ఈ స్థాయి ఉంది. చనిపోతే వెళ్ళింది కూడా కార్యకర్త. వీళ్ళు రెడ్డి అహంకారము, రెడ్డి పెత్తనం అంటారు అన్న.
తప్పన్నది. కదిరే కృష్ణన్న లాంటి వాళ్ళు, మోతుకుపల్లి నరసింహ లాంటి వాళ్ళు కూడా మరి మందుల సామెలకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. సరే, వాళ్ళు ఏ విధంగా మద్దతు ఇచ్చారో మనకు తెలియదు, కానీ నేనేం చెప్తున్నా అంటే వాళ్ళ పెత్తనం ఎక్కడ చెలాయించరు వాళ్ళు. మరి అరే బీర్లాయిలే అన్నని ఈరోజు ఎమ్మెల్యే చేయలేదా? కోమటిరెడ్డి బ్రదర్స్లో ఇంకొక టికెట్ అడగొచ్చు కదా మరి, లేకపోతే ఇంకో నాయకుని తీసుకొచ్చు, అక్కడ బీసీ లీడర్ని ఎమ్మెల్యే చేయలేదా? చెప్పండి. ఓన్లీ ఇది ఎందుకు తుంగతుర్తిలో ఎందుకు రిపీట్ అవుతుంది ఇది? నేనేమంటున్నా, నెకర్కల్లో మరి వేముల వీరేశం గారికి ఏం ఇబ్బంది కాలేదు కదా, ఎందుకు ఈయనకే ఎందుకు ఇబ్బంది అవుతుంది? మరి కూడా ఎమ్మెల్యే కదా, తుంగతుర్తిలో వేముల వీరేశం గారు కూడా, సారీ నెకర్కల్లో వేముల వీరేశం గారు కూడా ఎమ్మెల్యే కదా, వాళ్ళకి లేని ఇబ్బంది ఈయనకి ఎందుకు అవుతుంది నాకేమవుతుంది? ఏమైందంటే అంతకు చామల కిరణ్ కుమార్ రెడ్డితో ఒకసారి గొడవ పెట్టుకున్నట్టు గొడవ అయింది. ఒక 2-3 వేల మంది కార్యకర్తలు గాంధీ భవన్లో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కొత్తగా బీఆర్ఎస్ నుంచి ఈయనతోటి వచ్చిన వాళ్ళకి మండల పార్టీ అధ్యక్షులు అన్నీ ఇచ్చిర్రు. ఆ విషయంలో గాంధీ భవన్లో చాలా చర్చలు జరిగినాయి. ఆ చర్చలని జగ్గారెడ్డి గారు, మీనాక్షి నటరాజన్ గారు పరిశీలించే లోపలనే ఈయన ఈ లూజ్ టాక్ చేయడం జరిగింది. అసలు అది సద్దు మనగకు ముందుకే ఇది మళ్ళా అంటే ఎప్పుడొక్కటి వార్తలలో వివాదాస్పదంగా ఉంటారు. మీడియాలో చామల కిరణ్ కుమార్ రెడ్డితో ఒకసారి గొడవైంది, తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు ఒకసారి అయింది, ఇప్పుడేమో కోమటిరెడ్డి బ్రదర్స్ తోనే ఏకంగా అయింది. అంటే సరే, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఆ నియోజకవర్గం కాదు, మరి చామల కిరణ్ గారు అక్కడ భువనగిరి ఎంపీ, వాళ్ళది సొంతం శాలిగౌరవం, ఆయనతో కూడా ఎందుకు గొడవ పెట్టుకునే పరిస్థితి వచ్చింది మరి? అంటే ఏంది మరి ప్రాబ్లం? ఆయన సీనియర్ కాంగ్రెస్కి వైస్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యుఐ నుంచి వచ్చిన వాళ్ళు, అతనితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం. రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అదే మందుల సామీర్ గారు అట్నే అనిపిస్తుంది. మందుల సామీర్ గారు ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిస్తే రేపు మందుల సామీలకు తుంగతుర్తిలో టికెట్ వస్తుందా? చెప్పిండు రాజగోపాల్ రెడ్డి గారు, ఇది ఒకటేసారి నువ్వు ఎక్స్ఎమ్మెల్యేను బోర్డు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి అని చెప్పిండు. అంత పెద్ద స్టేట్మెంట్ అదే అవుతుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంది కాదని నల్గొండ తట్టుకునే శక్తి ఉండదు. ఒకలా వాళ్ళకి ఇండిపెండెంట్గా వాళ్ళకి ఏమన్నా ఉన్నా కానీ వీళ్ళు తోడు కావాలన్నా పక్క. ఇప్పుడు నాలాంటి చిన్న కార్యకర్త ఒక ఊర్లో సర్పంచ్గా లేవడాలనుకున్నా మందుల సామెల కంటే ఎక్కువ సేవ చేసిర్రు వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్. మందుల సామెలు త్యాగం కంటే వీళ్ళు మీరు ఎందుకు కంపేర్ చేస్తారో నాకేం అర్థం అవుతలేదు. పోటీ వాళ్ళ మధ్యలో ఉంది కాబట్టి నేనేమంటున్నా అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి గారు ఏం చేసి నాకున్న ఒక మందుల సామెల కంటే ఎక్కువ చేసిండు. నాకున్న ఒక కొడుకు చనిపోయిండు, నాకు నల్గొండలో ఉన్న కొడుకులంతా నా ఓళ్ళే అని ఫస్ట్ మన బొట్టు కూడా 8.5 కోట్లు పెట్టి స్కూల్ కట్టించిండు అన్న. 8.5 కోట్లు పెట్టి ప్రకాశం బజార్ నడిబొడ్డులో స్కూల్ కట్టించిండు. మళ్ళీ ఇప్పుడు తిరుపతి నుంచి వాళ్ళకి అక్కడ ఆటోమేటిక్ ఫుడ్ మిషన్స్ తెప్పించి లంచ్ కూడా పిల్లలు అక్కడనే చేయాలి, టిఫిన్ అక్కడనే చేయాలని వాళ్ళకి అక్కడ తెప్పిస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ జూనియర్ కాలేజ్ మన భాస్కర్ టాకీస్ దగ్గర కట్టించింది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే. ఇట్లా అనేక సేవలు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా చూసుకుంటే కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఎందరో మందికి దాన ధర్మాలు, ఆపరేషన్ హార్ట్ ప్రాబ్లమ్స్కైనా, విద్యార్థులకైనా, ఫారిన్ పోయేటోళ్ళకైనా, ఇంకా ఏ సమస్యలున్నా ఇంట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పెద్ద స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, పెన్షన్లు రానున్న రోజులు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి ఎంతమంది ఉన్నారో మునుగోడులో అందరికీ నేనే పెన్షన్ ఇస్తా అని చెప్పాను. అంత పెద్ద గుణం అండి అతన్ని. మందుల సామెలు ఇట్లాంటి స్టేట్మెంట్ లేదా? మందుల సామెలు ఎందుకు నాకు ఏం అర్థం ఇప్పుడు కాలేజీకి ఇట్లా ఏం కట్టి ఆయన సొంత డబ్బులతో ఇప్పుడు వెంకటరెడ్డి కాలేజీ లేదు ఏం లేదు, కానీ నేను ఒకటి చెప్తా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో రైతులు, చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు బెల్ట్ షాపుల దగ్గర తాగుబోతులుగా అయ్యి సంసారాలు ఖరాబ్ చేసుకుంటున్నారని బెల్ట్ షాపులని బంద్ చేపించి వైన్స్లను కూడా ఒకటి తర్వాత తీసుకోవాలని చెప్పిండు. అవును, మరి ఇదే మందుల సామేల్ గారు ఏదో వైన్స్ దగ్గర కమిషన్ అడిగితే అది ఆడియో లీక్ అయింది. అంటే ఇప్పుడు ఈయన బెల్ట్ షాపులు బంద్ చేయాలి మందుల సామేల్, ఆయన బంద్ చేయించినో బంద్ చేయలేదు తెలియదు, కానీ బయట చర్చ చూడండి, మీడియా వైజ్ గానే చూడండి. వైన్స్ల దగ్గర కమిషన్లు అడుక్కునే స్థాయి మనది. మనం ఎవరిని కామెంట్ చేస్తున్నాం అనేది కూడా తెలుసుకోవాలి. ఇసుక మీద కూడా కొంత కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు అవుతున్నాయి కాబట్టి కదా. ఇప్పుడు మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ వెంకటరెడ్డి గారు రెడ్డి లెక్క కంటే ఎక్కువ చేసినా అని చెప్పుకుంటుండగా మరి ఆయన. నేనేమంటున్నట్టే ఇంకెక్కువ చెయ్యాలి, మీరు కష్టపడాలి, మందుల సామేల్ గారు కష్టపడాలి, జనాలకి అందుబాటులో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అతను, మందుల సామేల్గా నేను అంటలేను, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా జనాలకు అందుబాటులో ఉండాలి, సమస్యలు తెలుసుకోవాలి. మనము గతంలో బీఆర్ఎస్ పాలనలు చేసినట్టు వంతెక్కుడు పోకడ పోకుండా జనాలకి ప్రతి నిమిషం అందుబాటులో ఉంటూ వాళ్ళ సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఇప్పుడు ఆల్రెడీ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న అయిపోయినట్టే కదా ఇప్పుడు దాదాపుగా. ఈయనకి ఇప్పుడు మళ్ళీ టికెట్ వస్తుందని మీరు నమ్ముతుర్రా? ఒకవేళ
మళ్ళీ ఇప్పుడు మరి మీరు మీ కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకోవచ్చు కదా టికెట్. అదే మేము చేసిన పొరపాటు అదే. నెక్స్ట్ TRS టైం వాళ్ళని తీసుకురావడం వల్లనే ఆయనకి ఎమ్మెల్యే ఇవ్వాల్సి వచ్చింది. మన వచ్చిన 9 మందిలకు మండల అధ్యక్షుడు ఇవ్వాల్సి వచ్చింది. 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, మన ఒక అతను చెప్తున్నాడు DCC వైస్ ప్రెసిడెంట్ చేసిన అతను కూడా మన 40 ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేసిన అని గాంధీ భవన్ దగ్గర దీక్ష చేస్తుంటే కూర్చుంటుంటే మాకు ఎంత బాధ అనిపించాలి. నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందా? ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు తుంగతుర్తిలో అన్యాయం జరుగుతుంది కాబట్టే కదా అంత 2000 మంది 3000 మంది రోడ్డు ఎక్కారు. ఇప్పటికైనా మందుల సామేల్ గారికి నేనేం చెప్తున్నానంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా దగ్గరలో అవుతుందని కూడా వింటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చర్చ కాలేదు. నాకున్న అవగాహన పేరుకు, నాది నల్గొండ జిల్లా కాబట్టి తుంగతుర్తిలో ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్న ఒక అబ్బాయి ఎవరో ప్రెస్ మీట్ పెట్టి అతను నేను ఇక్కడ పని చేసిన మందుల సామేల్ గారు ఇట్లా మాట్లాడాలని ఉండాల్సింది అంటే అతని మీద అటాక్ చేయడం. కొడతారా ఇట్లా అంటే ఎంతమంది మాట్లాడతారు అంతమంది కొడతారా? హాస్పిటల్ ఉన్నాడు, తల్లి రోధిస్తుంది తల్లి. మరి మీరు మాట్లాడుతారు మళ్ళీ మీ మీద దాడి చేస్తారా? ఇంకా దాడి చేస్తారంటే ఇంకా మరి రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడినవారు లేకపోతే మంచి పని చేసిన గురించి మాట్లాడిన తన్నులు తింటాం తినాలి. మరి ఏం చేస్తాం? దాడుల సంస్కృతి కూడా ఉందా ఏమో. మరి తుంగతుర్తిలో పరామర్శించిండా రాజగోపాల్ రెడ్డి గారు? పోవద్దంట ఎవరి దగ్గర పోవద్దంట. తుంగతుర్తిలో అసలు కార్యకర్తకి చనిపోయినా కార్యకర్తకి ఏమో కష్టం వచ్చినా కానీ పోవద్దని మందుల సామేల్ గారు అంటున్నారు. మరి ఎందుకు రాజులాగా వ్యవహరిస్తారో నాకేం అర్థమవుతలేదు. ఇది ప్రజాస్వామ్య భారతదేశము. 5 ఏళ్ళకి మనం ఎమ్మెల్యేగా ఎందుకైనా పర్మిషన్ తీసుకొని అడుగు పెట్టాలా? పర్మిషన్ ఎవరిని ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి? లోకల్ సమాజ సేవ చేయడానికి. ఒక చావుకు దగ్గర రాజకీయం ఏందని నాకేం అర్థమవుతలేదు. చావు దగ్గర రాజకీయం ఇప్పుడు కొందరు మద్దతు కూడా ఇస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? మద్దతు ఇచ్చే వాళ్ళకు కూడా అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలియక ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు రెడ్డి పెత్తనము, ఓసీ పెత్తనము ఇట్లా అంటారు. మరి వీళ్ళు అంటే మందుల సామేలకు మద్దతు ఇష్టం అయితే అట్లా మాట్లాడుతారు. తప్పది. అక్కడ ఉండే దళితులు కూడా. ఇంకొకటి ఏమైందంటే ఈ మధ్య ఎస్సీ ఎమ్మెల్యేలు, మొన్న మానుకోండూరు ఎమ్మెల్యే కూడా మాకు దళితుల నియోజకవర్గాలలో రెడ్ల పెత్తనం అవుతుంది, మాకు అన్యాయం జరుగుతుందని ఒక మీటింగ్ కూడా మొన్న పెట్టుకున్నట్టు మనం సమాచారం విన్నాం. సరే, అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ తెలియదు కానీ నేను ఓన్లీ నల్గొండ జిల్లాకి ఎందుకు రిస్ట్రిక్ట్ అయ్యి మాట్లాడుతున్నా అంటే అక్కడ సమస్యలు నాకు తెలుస్తున్నాయి. నాతో పాటు యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన అంబేద్కర్ అన్న వ్యక్తి ఇదే ఎస్సీ సామాజిక వర్గానికి పనిచేసిన అతను, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అతను. వాళ్ళ మీద కూడా దాడి చేస్తే ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కోమటిరెడ్డి బ్రదర్స్ది పెత్తనమా, సాకారమా, ప్రేమనా? వాళ్ళకి 100% నల్గొండ మీద ప్రేమ ఉన్నది, సేవ చేయాలనే గుణం ఉన్నది. సుశీల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పెద్ద కంపెనీ పెట్టుకొని ఎమ్మెల్యే చేసుకుంటూ తన టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం రాజగోపాల్ రెడ్డి గారికి లేదు. చాలా ఆస్తులు అమ్ముకున్నాడు. ఉద్యమం కోసం అమ్ముకున్నాడు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో పెట్టిండు. పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ 30 కోట్లు ఇచ్చిండు ఆజామాన్లో. అవునన్నా, 30 కోట్లు ఇచ్చిండు. అప్పుడు తెలంగాణ ఉద్యమకాలంలో నీళ్లు లేకపోతే బోర్ బండి కొనిచ్చి ఏ ఊర్లో ఎన్ని బోర్లు పడితే అన్ని బోర్లు వేసుకోపోరని ఇచ్చిండు. అంటే రైతులు ఆర్థిక ఇబ్బందులు పడొద్దని చేసుకోవద్దని. అట్లా మరి మందుల సామేల్ చేయలేదా? మందుల సామేల్ బోర్ మిషన్ కొనియడం కానీ. మందుల సామేల్ గారు ఇప్పుడు తల్లి పేరు మీద 13 కోట్లు పెట్టి వృద్ధాశ్రమం కట్టించిండు. మరి మందుల సామేల్ ఏదైనా ఆశ్రమం నేను కూడా అదే చెప్తున్నా. మందుల సామేల్ గారు ఏం చేయాలంటే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర, వెంకటరెడ్డి గారి దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకొని నేను మందుల సామేలు అనే వ్యక్తి వాళ్ళ శిష్యుడిని లేకపోతే వాళ్ళలాగా నేను అవ్వాలి అని కోరుకోవాలి. అది తప్పు కాదు. కానీ వీళ్ళని డామినేట్ చేస్తే, వీళ్ళని తిడితే నేను హీరో అవుతా అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. అంతేనా? అసలు ఎంత పెద్ద స్టేట్మెంట్. రాజకీయంగా వాళ్ళని కథం చేస్తా, మా మాదిగలు వాళ్ళ కోట్లేరా, నాకు రెడ్లు వేసిర్రు, వాళ్ళకి మాదిగలు వేసిర్రు అంటున్నాడు. మరి మళ్ళీ ఇక్కడ మాదిగలు రెడ్లని తీసుకొస్తుండడు. అదే నేను ఇది వ్యక్తుల పంచాయతీ, ఇది కులాల దగ్గర తీసుకోబోద్దని నేను అంటున్నాను. ఎందుకంటే నా అభిమానులు మునుగోళ్ళలో గెలిపించారు రాజగోపాల్ రెడ్డిని అంటున్నాడు. మందుల సామేల్ అభిమానులట రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించారు. మరి ఒక మీటింగ్ పెట్టరాదు మీరు కూడా మునుగోడులో వచ్చి. మరి మందుల సామేల్ గారు అభిమానులు ఎంతమంది ఉన్నారో ఒక మీటింగ్ పెట్టండి మునుగోడులో, చూద్దాం. మరి మేము కూడా చూడలే ఇంతవరకు ఎంతమంది ఉంటారు మరి మునుగోడులో. మీటింగ్ పెట్టామనండి, చూద్దాం ఎంతమంది ఉన్నారు. అయితే ఓకే, ఈ దెబ్బకి నెక్స్ట్ టికెట్ గోవింద్ అనుకోవచ్చా? అట్లా నేను రాజకీయంగా మందుల సామేల్ గారిని నేనేం అనదలుచుకో. మీరు అంటలేరు కానీ ఇప్పుడు వీళ్ళు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఎక్స్ఎమ్మెల్యే అని పెట్టుకుంటే టికెట్ ఇచ్చే నేనేమంటున్నా, ఇట్లా మాట్లాడితే అదే ఇక అవుతుందేమో లాస్ట్కి. ఇట్లా మాట్లాడొద్దు అంటున్నా నేను కూడా. అన్నం పెట్టినోడికి సున్నం పెడితే ఎట్లా? మళ్ళీ ఒకసారి నమ్మబుద్ధి కాదు. ఇక్కడ మాలాంటి యువకులు ఇక్కడ విద్యాభ్యాసాన్ని వదులుకొని పార్టీల కోసం కష్టపడుతుంటే ఇక్కడ ఒక రకంగా అదృష్టవంతుడు అనుకోవచ్చా? చాలా అదృష్టవంతుడు అన్న. కాంగ్రెస్ 2 నెలల కింద టికెట్ వచ్చి పార్టీ ఖర్చు పెడితే నువ్వు ఇక్కడ చైర్లో కూర్చొని గెలిచి
నువ్వు ఇవాళ పార్టీని డిఫేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? రాజగోపాల్ రెడ్డి అభిమానులు కూడా తుంగతుర్తి ఇప్పుడు ఎమ్మెల్యే మందుల సామెల కోసం అప్పుడు పనిచేసిరు అంటారు. పనిచేసిరు. ఇప్పుడు 50,000 ఓట్లు మెజారిటీ అనేది రాజగోపాల్ రెడ్డి గారు ఓట్లే, మందుల సామీల్ గారు ఓట్లు కాదు. నేను చెప్తున్నా కోమటిరెడ్డి బ్రదర్స్ ఓట్లు ఆ ఓట్లు, 50,000 ఓట్లు కోమటిరెడ్డి బ్రదర్స్ ఓట్లు ఆ ఓట్లు. మరి వాళ్ళు ఫాస్ట్ ఏం చెప్తారు, మళ్ళీ ఇట్లనే మాట్లాడి అన్ని ఛానల్లోకి వెళ్ళి స్టేట్మెంట్లు ఇచ్చే అవకాశం ఉంటే మీరు ఇస్తే ఒక సలహా ఇవ్వాలనుకుంటే ఏం చెప్తున్నా అంటే మందుల సామీల్ గారు ఇప్పటికైనా కోమటిరెడ్డి బ్రదర్స్కి క్షమాపణ చెప్తూ వాళ్ళలాగా పనిచేయాలని కోరుకోవాలి, వాళ్ళలాగా పనిచేయడానికి కష్టపడాలి. ఇట్లా వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడి నేను ఇన్సల్ట్గా మాట్లాడుతుండు. ఇప్పుడు అది డప్పు కొట్టి పిలవకపోయినా తుంగతుర్తి వచ్చిండు, పిలవకపోయినా ఆలేరు పోయిండు, పిలవకపోయినా సూర్యాపేట పోయిండు. ఎవరు పోయారు ఆలేరు? రాజగోపాల్ రెడ్డి గారట ఎలక్షన్ టైంలో మేము పిలవలేదు ఆయననే పోయిండు అని చెప్తుండే. బీర్లా ఎల్లయ్య గారు ఏం మాట్లాడారు విన్నారు మీరు? బీర్లా ఎల్లయ్య నేను కాంగ్రెస్ పార్టీలో లేకున్నా నీకోసం కోమటిరెడ్డి లక్ష్మి వచ్చి నేను ఆలేరులో గెలిపిస్తుందని చెప్పిండు. బా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆయన బీజేపీలో ఉన్నప్పుడు ఆలయ నేను బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి లక్ష్మి వచ్చి నీకు వచ్చి ప్రచారం చేసి నేను ఆలయంలో గెలిపిస్తుంది కాంగ్రెస్ పార్టీని అని చెప్పి ఆయన గ్రాటిట్యూడ్గా ఉన్నాడు. మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఏమి ఇచ్చిందంటే నేను వాళ్ళ శిష్యుణ్ణి, కోమటిరెడ్డి బ్రదర్స్ శిష్యుణ్ణి, ఆయన నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నా, నేను ఆల లెక్క సేవ చేస్తున్నా. నేను కూడా అదే చెప్తున్నా. వాళ్ళు లక్షిస్తే బీర్లేలే గారు అన్నారు వాళ్ళు లక్షలు ఇస్తున్నారు, కనీసం నేను వేలల్లో సాయం చేసి వాళ్ళంతా మంచి పేరు తెచ్చుకుందామని అనుకుంటున్నా అన్నాడు. నేను వాళ్ళ శిష్యులు అని వాళ్ళ శిష్యులు కావాలన్నా వాళ్ళ శిష్యులు కావాలి, తప్పేముంటుంది? రాజకీయంగా ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నోళ్ళు ఎప్పుడైనా సీనియర్లు అవుతారు. ఎలక్షన్లో అంటే పిలవకపోయినా పోయారు, మేము పిలవలేదు, ఆ బీర్లా ఎలా పిల్లదట, ఈయన పిల్లదట, ఆయన చెప్తలేడు. మరి వీరేశమ్మన్న పిల్లలేదట. తప్పది. అందరి కోసం నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ మునుగోడు నల్గొండ ఎట్లా గెలవాలని ప్రయత్నం చేసిరో అన్ని 11 నియోజకవర్గాలు వాళ్ళు 12 నియోజకవర్గాలు గెలవడానికి ప్రయత్నం చేసిరు. ఆ ఒక్కటే 2,000 తోటి జగదీశ్వర్ రెడ్డి గారు ఏదో లుటుకు అని గెలిచిండు. దానికి ఆయన చాలా పెద్ద ఫీల్ అవుతుంది. మందుల సామెల పాత్ర పెద్దగా లేదంటారు, చాలా కోమటిరెడ్డి బ్రదర్స్ పాత్రనే మొన్న పార్టీ నల్గొండలో ఎక్కువ సీట్లు రావడానికి 200% కోమటిరెడ్డి బ్రదర్స్ పాత్రనే చాలా ఎక్కువ ఉన్నది. మందుల సామెల్ది ఆ నియోజకవర్గంలో సరే కష్టపడడం నేను అతన్ని ఇప్పుడు కించపరుస్తలేను, కాకపోతే చెప్పుకుంటున్నట్లు వాళ్ళది ఏం లేదని ఇన్సల్ట్ చేస్తాను. నేను ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక సాయం చేసి దాన్ని మర్చిపోతారు, నేనే చెప్పుకోరు. లక్షల మందికి చేశారు. మరి ఆ లక్షల మంది దగ్గర రోజు నేనే చేసినా చెప్పుకుంటారా? ఈయన కనీసం 100 మంది కన్నా చేసిండో లేదా డౌట్. చేయలేదు, చేసేవాళ్ళని జడగొడుతున్నాను అంతే, చేసేవాళ్ళని చేయకుండా చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా నమ్మకం పోతుంది కదా, ఊకే మేము మా కాన్స్టిట్యున్సీలు చూసుకోకుండా ఒక ఈయన లేబెట్టి ఈయన ఎమ్మెల్యే చేస్తే ఇంకోవరకు ఎట్లా చేయాలంటది? రైట్ కదా. చలో, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి సంచలన ఇంటర్వ్యూ మోహన్తోని. వీడియో ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై